ఇటీవల అర్చనకు మామ పురుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్ను పడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఉండటంతో మామను అడ్డు తొలగించుకుంటే 300 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి మొత్తం తన సొంతం అవుతుందని ప్లాన్ వేసింది. దీంతో మామ హత్యకు కుట్ర పన్నింది. తన భర్త వద్ద డ్రైవర్ గా పనిచేసే బగ్డే, అతని స్నేహితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్ కు మామను చంపే పనిని ఇచ్చింది. దాదాపు 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటకు వస్తుండగా బగ్డే అతని మిత్రులు కారుతో వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో పురుషోత్తం ప్రాణాలు కోల్పోయారు. దీంతో లోతుగా విచారణ జరపగా అర్చన పండిన కుట్ర బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు హత్యకు పాల్పడ్డ మరో ముగ్గురిని అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు. నిందితురాలు టౌన్ ప్లానింగ్ శాఖలో కూడా ఆమె అవినీతి చరిత్ర బాగానే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా బయటకు తీసేందుకు వారు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో అత్యాశకు పోయిన ఈ కోడలి పరిస్థితి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టు అయింది.